నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న నేత. ప్రస్తుతం టీడీపీలో ఆయన శకం ముగిసిందా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో మరొకసారి కొనసాగింపు ఉంటుందని ఆయన అనుచరులు భావించారు. కానీ చంద్రబాబు ఆయన పేరుని పరిగణలోకి తీసుకోలేదు. టీడీపీకి దక్కిన 3 స్థానాల్లో 2 బీసీలకు కేటాయించిన వారిలో యనమల పేరు మాత్రం లేదు. బీటీ నాయుడు, బేదా రవిచంద్రలను 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేశారు చంద్రబాబు. బీటీ నాయుడికి రెండోసారి అవకాశం ఇచ్చారు. 1982 నుండి ఇప్పటి వరకు ఏదో ఒక పదవిలో కొనసాగుతూ వస్తున్న యనమల రామకృష్ణుడు ఇలా ఏ పదవి లేకుండా ఉండటం ఇదే తొలిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగుదేశం పార్టీలో చాలామంది ఒక వెలుగు వెలిగారు. ఎన్టీఆర్తో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే చాలామంది నేతలు పార్టీలో తమదైన ముద్ర వేసుకున్నారు. 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి శాసనసభ స్పీకర్, న్యాయశాఖ, మున్సిపల్ శాఖ, సహకార శాఖ, ఆర్థిక శాఖ, కమర్షియల్ ట్యాక్స్, శాసనసభ వ్యవహారాల లాంటి వివిధ కీలక శాఖలకు మంత్రి. పార్టీలో అత్యుత్తమమైన పోలిట్ బ్యూరో సభ్యుడిగా యనమల పనిచేశారు. 2 సార్లు ఎమ్మెల్సీ, రాష్ట్ర శాసనసభ మండలిలో విపక్ష నేతగా పదవులు పొందారు. ఆయన పదవీ విరమణ చేసిన ఆయన కుటుంబంలో మాత్రం పదవులు దండిగానే ఉన్నాయి. ఒక కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక అల్లుడు ప్రస్తుత ఎంపీ, వియంకుడు ఎమ్మెల్యే. ఆయన్ని గౌరవించినంతగా తెలుగుదేశం పార్టీ ఎవరిని గౌరవించలేదేమో. ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా పదవులు పొందారు. ఇంతకంటే గౌరవం ఎక్కడా ఉండదు. కానీ చివరి అంకంలో పార్టీ పట్ల వ్యవహరించిన తీరుతో ఇష్టం లేకుండానే పార్టీ ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చేసిందా? ఒకప్పుడు నెంబర్ 2 అనుకున్న నేతకు అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకే ఒక్క ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ప్లీజ్ అని ఆయన అంటున్నా కనీసం పరిగణనలోకి ఎందుకు తీసుకోలేదు? బలవంతపు రిటైర్మెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు టీడీపీలో బర్నింగ్ టాపిక్గా మారింది. టీడీపీలో ఆయనకు దక్కని పదవి లేదు. ఆయన మాట అంటే చంద్రబాబు గౌరవించేవారు. కానీ ప్రస్తుతం యనమలకు విశ్రాంతి తప్ప వేరే మార్గం లేదంటున్నారు. రాజకీయాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఆయన సలహాలు సూచనలు ఇవ్వడానికి టైం చిక్కిందని అంటున్నారు. యనమల 6 సార్లు తుని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో తొలిసారి ఓటమి తర్వాత తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గా కీలక పదవులు నిర్వర్తించారు యనమల. ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అయ్యాక ఎమ్మెల్సీగా మండలిలో ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చింది పార్టీ. అయితే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి యనమల లేకుండా రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటైంది. ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వనందుకే పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్న రామకృష్ణుడికి అధిష్టానానికి గ్యాప్ వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. యువత రాజకీయాల్లోకి రావాలని, కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలని గత ఎన్నికలకు ముందు ప్రకటించారు రామకృష్ణుడు. దానికి అనుగుణంగానే తుని నుంచి ఆయన పెద్ద కూతురు దివ్యకు సీట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఆమె గెలిచాక విప్గా బాధ్యతలు అప్పగించింది. చిన్నల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా టీడీపీలో అన్ని పదవులు ఉన్నది చంద్రబాబు ఫ్యామిలీ తర్వాత యనమల కుటుంబానికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తూ లేఖలు రాయడం మొదలుపెట్టారు యనమల. సీఎంని డైరెక్ట్గా వెళ్ళి కలిసి చెప్పే అవకాశం ఉన్నప్పటికీ
బహిరంగంగా వర్తమానాలు పంపించడం ఏంటన్న చర్చ జరుగుతుంది టీడీపీలో. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ తొలిసారి క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడారు ఆయన. ఒకప్పుడు కులానికి తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించే రామకృష్ణుడు కొత్త పల్లవి అందుకోవడంతో ఎక్కడో ఏదో తేడా కొట్టిందన్న టాక్ అయితే అప్పటి నుంచే మొదలైంది. ఆ తర్వాత నుంచి పార్టీ ముఖ్య నేతల అపాయింట్మెంట్ కూడా యనమలకు దొరకటం లేదు. తాను ఒక్కసారైనా రాజ్యసభకు వెళ్లాలని గతంలోనే ప్రకటించారు ఈ మాజీ స్పీకర్. కానీ ఇక ఆ అవకాశం కూడా లేదన్నది పార్టీ నేత అభిప్రాయం. ఇక ఎన్ని దశాబ్దాలు రాజకీయాలు చేస్తారు? పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా మారాలని, మీ కుటుంబంలో తర్వాతి తరానికి పార్టీలో సముచిత స్థానం ఇచ్చినప్పుడు మీరు ఎప్పటికీ పల్లకీలోనే కూర్చుంటామంటే ఎలాగని యనమలను ప్రశ్నిస్తున్నారట టీడీపీ నాయకులు. తుని మున్సిపాలిటీలో తన పట్టు నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఆఖరికి సక్సెస్ అయ్యారు రామకృష్ణుడు. తాను పాతతరం నాయకుడిని అయినప్పటికీ ఇప్పటి రాజకీయాలు ఎలా చేయాలో తెలుసునని పార్టీకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అధిష్టానం మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. పదవుల పరంగా ఇక యనమల ఏమీ ఆశించకూడదని, అలాగే మాకు కూడా ఇచ్చే ఆలోచన లేదని క్లియర్ కట్గా చెప్పేసింది. ఈ పరిణామాలతో మొత్తానికి రామకృష్ణుడు పొలిటికల్ కెరియర్కు ఎండ్ కార్డ్ పడినట్టేనన్న చర్చ కూడా జరుగుతుంది. ఇష్టం ఉన్నా లేకున్నా మీరు మాత్రం బీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని క్లారిటీ ఇచ్చేసింది పార్టీ. ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేయడంతో యనమలకు త్వరలోనే మరో కీలక పదవి రానున్నట్లుగా ప్రచారం సాగింది. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుతో పాటు యనమలకు రాజ్యసభ సభ్యత్వం వస్తుందని, లేదంటే గవర్నర్ పదవి లభిస్తుందనే ప్రచారం కూడా ఊపందుకుంది. చంద్రబాబుతో సహా టీడీపీలో అత్యంత సీనియర్ నేతలుగా కొనసాగుతున్న నేతల్లో కళా వెంకట్రావు, షరీఫ్, సోమిరెడ్డి లాంటి వారు ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ పార్టీలో కీలక పదవుల్లో ఉన్నప్పుడు యనమల సంయమనం పాటించలేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. పొలిటికల్గా ఎప్పుడూ గుంభనంగా ఉండే యనమల రామకృష్ణుడు ఇటీవల 2 విషయాల్లో మాత్రం పార్టీ పైన తన అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించారు. ఒకటి, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బీసీ కోటాలో ఆయనకు ఆ పదవి ఆశించారు. అది దక్కకపోయేసరికి కొంత అసంతృప్తికి లోనైనట్టుగా అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. రెండవది, కాకినాడ సర్జ్ విషయంలో ఈ విధానం పైన తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇవి నిజానికి అంతర్గతంగా జరగాల్సిన విషయాలు. ఈ 2 సంఘటనలు పార్టీలోని యువ నాయకత్వానికి యనమలకు మధ్య గ్యాప్ని తెచ్చాయనేది అంతర్గత వర్గాల సమాచారం. ఈ కారణాల వల్లే చంద్రబాబు ఈయన్ని పక్కన పెట్టారనే చర్చ కూడా జరుగుతుంది. అయితే 2025లో ఎమ్మెల్సీ సీటు దక్కకపోయినా 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానంలోనైనా ఆయనకు చోటు కల్పిస్తారని యనమల అభిమానులు ఆశావాదంతో ఉన్నారు. అయితే యనమల లాంటి సీనియర్ నేతల శకం ఇక ముగిసినట్టే అంటున్నారు. ఇప్పుడంతా జూనియర్లు తెరపైకి వచ్చి రాజకీయం చేస్తున్నారు. నడివయస్కులైన నేతలు సీనియర్లుగా మారి జూనియర్లకు మార్గదర్శకం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తే పార్టీకి డోకా ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.